టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న మాట తెలిసిందే. ఇది జరిగిన 10 రోజులు దాటినా ఇప్పటికీ వీళ్ల వార్త వైరల్ అవుతూనే ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా కామెంట్ల రూపంలో చర్చ జరుగుతూనే ఉంది. వీరిద్దరు ఎందుకు విడిపోయారనేది ఇప్పటి వరకు తెలియదు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ బహిరంగంగా మాట్లాడలేదు. నిహారికతో పాటు చైతన్యపై కూడా పలువురు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు తన సన్నిహితుల వద్ద ఇలా చెప్పారని ప్రచారం జరుగుతుంది. నేను ఉద్యోగరీత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను. ఇంట్లో పెద్దవాళ్లతో నిహారిక ఒక్కరోజు కూడా గౌరవంగా మసులుకోలేదు. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదు. తన భర్తపై ఎప్పుడు ప్రేమ చూపించలేదు. ఎప్పుడు చూసినా క్లబ్బులు పబ్బులు అంటూ తిరుగుతూనే ఉండేది. కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని చూసి సహించలేకపోతున్నాను అని జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెప్పారంట. ఈ స్టేట్మెంట్ పై మాటలు ఆయన అన్నారో లేదో తెలియదు కానీ గత వారం నుంచి వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లు ఎలా పుట్టుకొస్తాయని కొందరు నెటిజన్లు అంటున్నా, మరికొందరు మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుంది కదా అని అంటున్నారు. ఏదేమైనా వారి వ్యక్తిగత జీవితం గురించి నెగిటివ్ గా మాట్లాడడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.